సంజన 12వ తరగతి వరకు చదువుకున్న. పై చదువులు చదవాలని ఆమెకు ఎంతో ఆశ. కానీ తమ ఆర్థిక పరిస్థితి సరిపోదని ఆ తల్లిదండ్రులు ఆమె చదువును అక్కడితో ఆపి రాకేష్తో పెళ్లి జరిపించారు. రాకేష్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. పెళ్లి తర్వాత సంజన తన భర్త మరియు తన అత్తామామలతో జీవనం సాగిస్తుంది. సంజన తల్లిదండ్రులు సంజనకు సలహా ఇచ్చారు. నీకు మిషన్ వచ్చు కదా, టైలరింగ్ చేస్తే 4 డబ్బులు వస్తాయి. దాంతో నీ ఆర్థిక పరిస్థితి ఇంకొంత మెరుగుపడుతుందని కదా, కాబట్టి టైలరింగ్ స్టార్ట్ చెయ్యి అని ఒక కుట్టు మిషన్ని తీసుకొని వచ్చారు. అది చూసి సంజన, నాకు చాలా కోపం వచ్చింది. నేను ఎంతో చదువుకొని మంచి ఉద్యోగం చెయ్యాలని అనుకున్నాను. కానీ మీరు నా ఆశలన్నీ అతి ఆశలు చేశారు. బాగా ఇప్పుడు చీపుగా టైలరింగ్ చెయ్యమంటారా అంటూ కోపంతో మాట్లాడింది. అప్పుడే వచ్చిన భర్త రాహుల్ ఆ మాటలన్నీ విని, సంజన, ఏంటి అత్తయ్య మామయ్యతో ఎందుకలా మాట్లాడుతున్నావని అడిగాడు. అప్పుడు సంజన చెప్పింది, నేను ఎంతో బాగా చదువుకోవాలని అనుకున్నాను. మంచి ఉద్యోగం చెయ్యాలని అనుకున్నాను. కానీ వీళ్ళు మధ్యలో నీలా చదువునాపేసి మీకిచ్చి పెళ్లి చేశారు. రాకేష్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. పెళ్లి తర్వాత సంజన తన భర్త మరియు తన అత్తామామలతో కలిసి జీవనం సాగిస్తుంది. సంజన తల్లిదండ్రులు సంజనకు సలహా ఇచ్చారు. నీకు కుట్టు మిషన్ వచ్చు కదా, టైలరింగ్ చేస్తే 4 డబ్బులు వస్తాయి. దాంతో మీ ఆర్థిక పరిస్థితి ఇంకా మెరుగుపడుతుంది కదా, కాబట్టి టైలరింగ్ స్టార్ట్ చేయని ఒక కుట్టు మిషన్ తీసుకొని వచ్చారు. అది చూసి సంజనకు చాలా కోపం వచ్చింది. నేను చదువుకొని మంచి ఉద్యోగం చెయ్యాలని అనుకున్నాను. కానీ మీరు నా ఆశలన్నీ అత్యాశలు చేశారు. బాగా ఇప్పుడు చీఫ్గా టైలరింగ్ చెయ్యమంటారా అంటూ కోపంతో మాట్లాడింది. అప్పుడే వచ్చిన భర్త రాహుల్ ఆ మాటలన్నీ విని, సంజన, ఏంటి అత్తయ్య మామయ్యలతో ఎందుకలా మాట్లాడుతున్నావని అడిగాడు సంజనాని. అప్పుడు సంజన చెప్పింది, నేను ఎంతో బాగా చదువుకోవాలి అని అనుకున్నాను. మంచి ఉద్యోగం చెయ్యాలనుకున్నాను. కానీ వీళ్ళు మధ్యలో నీలా చదువును ఆపేసి మీకిచ్చి పెళ్లి జరిపించారు. కానీ మళ్ళీ ఇప్పుడొచ్చి చదువురాని అమ్మాయిలాగా నాకు టైలరింగ్ చేసుకోవడానికి కుట్టు మిషన్ తెచ్చి ఇచ్చారు. దానికి బదులు నన్ను పై చదువులు చదివించండి సలహా ఇచ్చి ఉంటే నేను ఎంత ఆనందపడిపోయేదాన్ని అన్నది. ఆ మాటలు విన్న రాకేష్ అన్నాడు, దానికి ఇంత కోపం ఎందుకు? అయినా నీకు అంత చదువుకోవాలని ఉంటే వాళ్ళు వచ్చినా చెప్పడం ఎందుకు? నువ్వే నాతో ఒక మాట చెప్పి ఉంటే నిన్ను చదివించేవాడిని కదా. నీకు చదువు అంటే అంత ఇష్టమని నాకు ముందు ఎందుకు చెప్పలేదు? సరే, నువ్వు ఎంతవరకు చదువుకుంటావో చదువుకో, నేను చదివిస్తానని అన్నాడు. ఆ మాటలకు సంజన తల్లిదండ్రులతో పాటు రాకేష్ అమ్మానాన్నలు కూడా షాక్ అయ్యారు. మన కుటుంబంలో ఆడపిల్లలు అంత పెద్ద పెద్ద చదువులు ఎవరు చదివారని, ఆయన పెళ్ళయ్యాక చదువులేంటి, పైగా మనకు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే, పిల్లా పాపలతో సంసారాన్ని చక్కగా చూసుకోకుండా ఈ చదువు ఎందుకని అన్నాడు. అప్పుడు రాకేష్ వాళ్ళని ఒప్పించాడు. కాలం మారింది, కాలంతో పాటు మనం మారాలి. మనం ఎలాగో ఎక్కువ చదువుకోలేదు కదా అని రాకేష్ తల్లిదండ్రులకి చెప్పాడు. కానీ నా భార్యకు చదువుపై ఆసక్తి ఉంది.
ఆమెను చదివిస్తే తన ఆశ నెరవేరుతుంది కాబట్టి నేను చదివిస్తానని అన్నాడు. సంజన అంతకుముందు గవర్నమెంట్ స్కూల్లో, గవర్నమెంట్ కాలేజీలో చదివింది. ఇప్పుడు భర్త చదివిస్తానని అనడంతో ఎగిరి గంతేసింది. సంజన 2-3 రోజుల్లోనే అక్కడ ఎక్కువ ఫీజున్న ప్రైవేట్ కాలేజీని ఎంపిక చేసుకుంది. ఆ కాలేజీలోనే జాయిన్ అవుతాను అనడంతో రాకేష్ అలాగే అని ఆ కాలేజీలోనే జాయిన్ చేశాడు. అందుకోసం ఆ ఊరిలోనే ఎక్కువ సమయం ఆటో నడపడం చేసేవాడు. కాలేజీకి ఫీజు కోసం, బుక్స్కి డబ్బుల కోసం ఆమెకు ఏ లోటు లేకుండా చూసుకున్నాడు. తను చదివే కాకుండా ఆమె వేరే కోరికలు కోరినా అతడు తన స్థాయికి మించి అప్పు చేసైనా ఆమె కోరికలు తీర్చేవాడు. భార్య అంటే అతనికి అంత ప్రేమ. అలా 3 సంవత్సరాలు డిగ్రీ కోర్స్ పూర్తి చేసింది సంజన. ఆ తర్వాత నేను గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేయాలని అనుకుంటున్నాను. అందుకోసం ఇంట్లో ఉండి చదివితే ఆ జాబ్ రావడం కష్టం. ఎందుకంటే లక్షల్లో కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి సిటీకి హైదరాబాద్ వెళ్ళి అక్కడ హాస్టల్లో ఉండి ఏదైనా మంచి ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటానని భర్తను ఒప్పించింది. హైదరాబాద్ వచ్చాక హాస్టల్ ఫీజు, కోచింగ్ ఫీజు అన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. అయినా తన భార్య కోరికను కాదనలేక అందులో చేర్పించాడు. అలాగే హాస్టల్కి దగ్గరలో ఉన్న మంచి కోచింగ్ సెంటర్లో ఆమెకు లాంగ్ టర్మ్ కోసం కోచింగ్ కోసం ఆమెని అక్కడ జాయిన్ చేశాడు. అందుకు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టాడు. ఆ డబ్బుల కోసం అతను కూడా చేశాడు. అలా 1 సంవత్సరం కోచింగ్ తీసుకున్న సంజన గ్రూప్ 2 ఎగ్జామ్ రాసింది. కానీ ఆమెకు చదువులో క్వాలిఫై అవ్వలేదు. అప్పుడు రాకేష్ ఆమెకు సపోర్ట్ చేశాడు. మరేం బాధపడకు, ఓటమి గెలుపుకు పునాది. ఈసారి నువ్వు ఇంకా బాగా ట్రై చేయి, అప్పుడు నువ్వు తప్పకుండా క్వాలిఫై అవుతావని భరోసా ఇచ్చాడు. అప్పుడు సంజన అన్నది, లేదు, ఈ ఎగ్జామ్ చాలా టఫ్గా ఉంది. నేను వేరే ఎగ్జామ్ రాస్తాను. అందుకోసం నేను వేరే కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతానని అన్నది. అప్పుడు రాకేష్ అన్నాడు, ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయితే జాబు ఖచ్చితంగా వస్తుందని అన్నాడు సంజనాని. అయినా కూడా అతని మాటలు లెక్క చేయలేదు. మొండి పట్టు పట్టింది. నన్ను వేరే కోచింగ్ సెంటర్లో జాయిన్ చేయండి అని. అతను సరే అని భార్య మాట కాదనలేక మళ్ళీ హైదరాబాద్ తీసుకొచ్చి 6 మంత్ కోచింగ్ ఇప్పించాడు గ్రూప్ 3 పోస్ట్ కోసం. అప్పుడు కూడా ఆవిడ హాస్టల్లోనే ఉంది. ఆ హాస్టల్లో ఫీజు కోచింగ్ ఫీజుకి ఉంది. అతను అప్పులన్నిటినీ అతను ఎక్కువసేపు ఆటో నడిపి ఒక్కొక్కటిగా తీరుస్తూ ఉన్నాడు. అలా 6 నెలలు కోచింగ్ తీసుకొని వచ్చిన తర్వాత గ్రూప్ 3 ఎగ్జామ్ రాసింది. అందులోనూ క్వాలిఫై అవ్వలేదు. అప్పుడు మళ్ళీ చెప్పింది సంజన, మీరు చెప్పింది కరెక్టే, నేను మీ మాట వినాల్సింది. గ్రూప్ 3 కంటే గ్రూప్ 2ని ప్రిపేర్ అవుతానది. 1 ఇయర్ కోచింగ్ తీసుకున్నాను కదా, దాన్ని కష్టపడి ఇంట్లో కూర్చొని బాగా చదువుతాను. తప్పకుండా ఈసారి నాకు జాబ్ వస్తుంది. ఆ నమ్మకం ఇప్పుడు నాకుంది. అందుకు స్టాండర్డ్ బుక్స్ కావాలి. ఆ బుక్ చదివితేనే నాకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఆ బుక్స్ కొనివ్వండి అని అన్నది. సరే అని అతను ఆమెకు కావాల్సిన బుక్స్ అన్నీ ఇప్పించాడు. ఆమె చదువుకోవడానికి రాకేష్తో పాటు అత్తామామలు కూడా ఆమెకు సపోర్ట్ చేసేవారు సంజనాకి. సంజన అత్త ఆమెకు ఏ ఒక్క పని కూడా చెప్పేది కాదు. ఆమె చదువుతూ ఉంటే రాకేష్ మరియు వాళ్ళ అమ్మ సంజనకు మధ్య మధ్యలో టీలు, కాఫీలు ఇస్తూ ఉండేవారు. అలా ఆమె చదువుకోవడానికి చాలా హెల్ప్ చేసేవారు. దాంతో మరోసారి
గ్రూప్ 2 ఎగ్జామ్ రాసింది. సంజన ఈసారి క్వాలిఫై అయింది. గ్రూప్ 2 ఆఫీసర్గా ఉద్యోగం వచ్చింది. సంజన ఎంతో సంతోషించింది. సంజన సంతోషాన్ని చూసి రాకేష్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆనందంతో సంజన అత్తామామలు కూడా సంతోషించారు. మా కోడలు ఆఫీసర్ అని వాళ్ళందరికీ చెప్పుకొని తెగ మురిసిపోయేవారు. సంజన ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ చేసింది. రాకేష్ సంజనను తన ఆటోలో ఆఫీస్కి తీసుకొని వెళ్ళి దించేవాడు. సంజనకు అతను తన ఆఫీస్కి రావడం అసలు ఇష్టం లేదు. ఎందుకంటే అక్కడ ఎవరైనా ఒక ఆటోవాడు మేడంకి భర్తనా అని అనుకుంటారేమో అని ఆమె ఫీలింగ్. ఎందుకే రాకేష్ చెప్పింది, నువ్వు నా వెంట రావద్దు, నేను బస్సులో వెళ్ళిపోతాను, నీకెందుకు ఇబ్బంది అన్నది. అందులో ఇబ్బంది ఏమిటది? నా భార్యను నేను డ్రాప్ చేయడానికి ఎవరెవరినో ఎక్కించుకొని వారి గమ్యస్థానాలను వారిని చేర్చుతూ ఉంటాను ఆటోలో. అలాంటిది నా భార్యను నేను చేర్చలేనా? ఇందులో ఇబ్బంది ఏముందని అనేవాడు అతను సంజనాని. ఇక చేసేదేమీ లేక ఒకరోజు చెప్పేసింది సంజన, ఒక ఆటోవాడిగా నువ్వు ఆఫీస్కి వస్తే పర్లేదు, కానీ నా భర్తగా అక్కడికి వస్తే నా పరువు పోతుంది. దయచేసి అర్థం చేసుకో, నేను బస్సులో వెళ్ళిపోతానన్నది. ఆ మాటలు విన్న రాకేష్ గుండెలు బద్దలైనంత పనైంది. అలా చూస్తూనే ఉండిపోయాడు. అదే పట్టించుకోకుండా సంజన బస్ ఎక్కడానికి వెళ్ళిపోయింది. ఉద్యోగం వచ్చినప్పుడు నుంచి సంజనలో చాలా మార్పు వచ్చింది. భర్తను లెక్క చేయడం లేదు. అత్తామామలకు గౌరవం ఇవ్వకుండా వారిని ఎదురు మాటలు తిట్టడం స్టార్ట్ చేసింది. తను ఎంత పెద్ద విజయాన్ని సాధించానని గర్వం తలకెక్కింది. ఆమె ఇంట్లో ఏ ఒక్క పని చేసేది కాదు. ఉదయాన్నే లేవడం, ఆఫీస్కి వెళ్ళడం, తిరిగి ఆఫీస్ నుంచి సాయంత్రం వచ్చాక అత్తయ్య చేసిన వంట తిని పడుకోవడం, అంతే తప్ప ఏ ఒక్క పని చేసేది కాదు. నెలలు గడుస్తున్నాయి. ఆమెలో ప్రవర్తన తీవ్రమైంది. ఉద్యోగం వచ్చి ఇన్ని రోజులైనా తన జీతం ఇంత అని భర్తకు చెప్పలేదు, అత్తమామలకు చెప్పలేదు. ఆ జీవితంలో నుండి ఒక్క రూపాయి కూడా తన భర్తకు ఇవ్వలేదు. ఆ రోజు సాయంత్రం తలనొప్పిగా ఉండి తొందరగా వచ్చేశాడు రాకేష్. ఇంటికి అప్పుడే వచ్చిన సంజన చూసి చిరునవ్వు నవ్వాడు. కానీ సంజన తన హ్యాండ్ బ్యాగ్లో తీసుకొచ్చిన పేపర్ను తీసి అతను ముందర పెట్టింది. ఏంటి పేపర్స్ అని అడిగాడు. తను అమాయకంగా, ఇవి విడాకుల పేపర్స్, నాకు నీ నుంచి విడాకులు కావాలి అన్నది. ఆ వార్త విని షాక్ అయ్యాడు రాకేష్. ఏంటి, విడాకులు ఎందుకు? నా కొడుకు నీకేం తక్కువ చేశాడని అన్నది అత్త షాక్తో. అవును, తక్కువే చేశారు. నాకు మీ అబ్బాయి సరిపోడు. నా లెవెల్ ఏంటి, మీ అబ్బాయి లెవెల్ ఏంటి? నాకు విడాకులు ఇచ్చేసేయ్, మీకు తప్పక సంబంధం చూసుకోండి. నా లెవెల్కి ఏ ఆఫీసరు నాకు భర్తగా రావాలి, అంతే తప్ప నీలా ఆటో నడుపుకునేవాడు కాదు. దయచేసి దీనిపై సంతకం పెట్టు అన్నది. ఆ మాటలు విన్న రాకేష్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తను ఎంతోలాగనో ప్రేమించిన భార్య ఈ విధంగా వచ్చి విడాకులు ఇవ్వమనడంతో అతని గుండె పగిలినంత పనైంది. ఒకేసారిగా ఇలాగే కుప్పకూలిపోయాడు సోఫాలో రాకేష్. ఏంటి, ఏం చెప్పకుండా అలా మౌనంగా ఉన్నారు? సంతకం పెట్టండి, మన ఇద్దరికి సెట్ అవ్వదు. ఇప్పుడు నేను ఆఫీసర్ని, నా భర్త ఒక ఆటో నడుపుకునేవాడంటే నాకు చాలా చిన్నతనంగా ఉంటుంది. ఆ పేపర్స్పై సైన్ పెట్టండి అన్నది. అప్పుడు రాకేష్, నేను నీకు ఏం తక్కువ చేశానో అలా ప్రవర్తిస్తున్నావు? నువ్వు ఆఫీసర్ అయ్యావు అంటున్నావు. ఆఫీసర్ అవ్వడానికి నేను కూడా నీకు సపోర్ట్ చేశాను కదా అని అన్నాడు. నువ్వేం చేశావు? నేను కష్టపడి చదివింది, నేను ఈ రాత్రింబవళ్ళు సరిగా నిద్రపోకుండా, సరిగా తిండి తినకుండా కుస్తీ పడింది నేను. ఎంతో కష్టపడి లక్షల మందిలో ఈ ఉద్యోగాన్ని సంపాదించాను.
చదవడం అంటే మాటలు అనుకున్నావా? గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలంటే ఆషామాషి కాదు. అందుకోసం తెలివి ఎంతో పట్టుదలతో ఓర్పుతో ఉండాలి. కష్టపడి నేను సాధించాను. ఉద్యోగం అలాంటిది. ఆ ఉద్యోగం సంపాదించడానికి నువ్వు కారణం ఎలా అవుతావన్నది. సరే, నేను కారణం కాదు. నువ్వే ఉద్యోగాన్ని సంపాదించుకున్నావు కానీ నీ పరువు ఎందుకు పోతుంది? నేను అసలు మీ ఆఫీస్ వైపు కూడా రావడం లేదు కదా. నీ భర్త అని నేను ఎక్కడ చెప్పుకోను కదా. మరి ఎందుకని అడిగాడు దీనంగా. లేదు, నేను నీతో తెగదెంపులు చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే విడాకులు ఇవ్వండి. రాకేష్ కుప్పకూలిపోయాడు. కొన్ని రోజుల వరకు అతని మనసులో లేకుండా పోయింది. తను ఎంతగా ప్రేమించిన భార్య ఈ విధంగా ఉద్యోగం రాగానే ఇలా ప్రవర్తిస్తుందని అస్సలు అనుకోలేదు. ఫ్రెండ్స్ ఇచ్చిన సలహా మేరకు కోర్టుకు వెళ్ళి తను కోర్టులో నాకు భర్త అవసరం లేదని అన్నప్పుడు నాకు కూడా భార్య అవసరం లేదు. కానీ ఆమె ఇప్పుడు ఏ ఉద్యోగం వచ్చిందని గర్వపడుతుందో ఆ ఉద్యోగం రావడానికి నేను అప్పులు చేసి ఆమెను చదివించాను. ఆ డబ్బులు నాకు ఇప్పించండి కోర్టుకి ఆశ్రయించాడు ఆ భర్త. ఈ సంఘటన హైదరాబాద్లో జరిగింది. మనిషికి అవసరం ఉన్నా లేకున్నా ఎప్పటికీ ఒకేలాగా ప్రవర్తించాలి. అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కాదు. చరిత్రహీనులుగా మిగలడం తప్ప. కాదంటారా?